హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మళ్ళీ ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ని అయితే ఆడబోతున్నాం. సో ఇక లేచుకున్న వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయ్స్, సో మొత్తానికి అయితే నేనైతే మన గేమింగ్ కేఫ్ ముందు అయితే ఉన్నాను అనమాట. ఎస్, ఇంకా లేట్ చేయొద్దు, ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనం. అండ్ మన బాడీ గార్డ్ బాగా పనిచేస్తున్నాడని అనుకుంటున్నాను నేను. ఓకే, సో వామ్మో ఏంటి గైస్ ఈ చెత్త. అండ్ మనమైతే ఈ కాన్సోల్ సెటప్ని రాంగ్ ప్లేస్లో పెట్టామబ్బా, సో అందుకే అది అలా ఉంది. ఓకేలేండి, సో దాన్ని అయితే మనమైతే పట్టించుకోవద్దు. ఓకే, సో క్లీన్ చేసిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే గాయ్స్, సో క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా. ఇంకా దీన్ని అయితే ఇక్కడ విసిరేద్దాం. సో ఓకే, మర్చిపోయా, షాప్ని అయితే ఓపెన్ చేద్దాం ఫాస్ట్గా. ఓకే గాయ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే సో ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్ చూసారా గైస్, 1000 పైన ఉంది. ఏం చేస్తావు, సర్లేండి, మళ్ళీ పెనాల్టీ పడిపోయేది, కట్టేద్దాం. డబ్బులు ఎగిరిపోయినాయి గైస్. ఓకేనండి, సో లేట్ చేయొద్దు. సో నేనైతే ఈరోజు మన కేఫ్ ఒక ఇంటీరియర్ని అయితే మారుద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఎక్కడ మారుస్తారంటే నాకు తెలిసి దీంట్లోనే. ఎస్, సో వాల్స్ సో మంచిది పెడదాం ఇప్పుడైతే. సో చూసి దీనికి ఇప్పుడున్న దానికి తేడా ఉంది గాయస్, ఏం మనుషులు. ఓకే, సో చూసుకుంటా వెళ్దాం. సో మనకి మంచిది అనిపించింది మాత్రం పెట్టేద్దాం. ఓకే గాయస్, సో నేనైతే ఎందుకో దీన్ని ఫిక్స్ అయిపోదాం అనుకుంటున్నాను. సో ఈ బ్లూ దాన్ని అయితే ఫిక్స్ చేసేద్దాం మనం. వద్దు, ఫస్ట్ మనం ఫ్లోర్ నుండి వద్దాం. సో ఫ్లోర్ వచ్చేసి అబ్బో బాలా. సో ఫ్లోర్ వచ్చేసి మనమైతే ఈ వైట్ ఇది పెడదాం గైస్. పెట్టేశాను అనుకుంటున్నాను. ఎస్, సో ఇప్పుడు వచ్చేసి సీలింగ్ చూద్దాం. సీలింగ్ వచ్చేసి ఇది బాగుంది గాయస్, ఆరెంజ్ వుడ్ సీలింగ్ అంట, పెట్టేద్దాం. సర్లేండి, ఇంకా ప్రస్తుతానికైతే ఇవి ఉంచేద్దాం. ఇలా బాగోదు నాకు తెలిసినంత వరకు, బట్ చూద్దాం ఒకసారి ఎగ్జిట్ అయ్యి. వాల్స్ ఒక్కటి దెబ్బ తీసినట్టు అనిపిస్తుంది గైస్, లేకపోతే పైన సీలింగే బ్లాక్ పెట్టించిన బాగానే ఉండిద్ది. ఓకే, సీలింగ్ మార్చి చూద్దాం. సో ఏం పర్లేదు, డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో నాకైతే బేసికలీ పెద్దగా తెలీదు. సీలింగ్ బ్రో, సీలింగ్ వచ్చేసి సో ఇంకా మంచి సీలింగ్. ఓకే, బ్లాక్ సీలింగ్ ఉంది గైస్, చూద్దాం బాగానే ఉంటుందేమో మేబీ. బ్లాక్ సీలింగ్ వచ్చేసి బెటర్ గైస్. ఓకే గైస్, సో ఇంకా మర్చిపోకూడదు గైస్. సో మనమైతే ఇప్పుడైతే గేమ్స్ అయితే కొనేద్దాం అనమాట. సో ఎందుకంటే చాలా రోజులు అవుతుంది, సో గేమ్స్ ఏం పెట్టలేదు, వాళ్ళు మరి అలా ఆడుకుంటున్నారు. అందుకే ఇంకా గేమ్స్ అయితే పెట్టేద్దాం. సో చూసి మంచివి అయితే పెడదాం. మైండ్ క్రాఫ్ట్ 2 అంట పెట్టేద్దాం. అండ్ ఓకే, GTA 6 కూడా పెట్టేద్దాం. సైబర్ బంకర్ ఇది కూడా పెట్టేద్దాం. అండ్ ద విచర్ 4 కూడా పెట్టేద్దాం. చాలు ప్రస్తుతానికైతే. సో ఒక 4 పెట్టాం, సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే కేఫ్ రేటింగ్ చూద్దాం. పర్లేదు, బాగానే వస్తుంది, 3.4. సో చూసారు కదా, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ద గేమ్ మిషన్స్. పెట్టేసాం రా, ఇప్పుడు నుంచి అయితే విచ్చలవిడిగుండిద్ది. మన పీసీ అయితే ఇక్కడ హ్యాక్ అయిపోయింది గైస్. సో ఏం ఇబ్బంది లేదు, చేయాల్సిందంతా చేసేసాం మనం. ఒకసారి టైం చూద్దాం ఇప్పుడు ఎంత అవుతుందో. 2 అవుతుంది గాయస్, అంటే వెళ్ళిపోతున్నాడు. సో బయట కొడితే మాత్రం పెనాల్టీ పడిద్ది గైస్ మనకి. సో బయట కొట్టద్దు, ఒకవేళ మన కేఫ్లో వస్తే మాత్రమే కొట్టాలి వాడిని. అండ్ చెప్పండి గైస్, సో ఇదైతే నాకైతే బాగాలేదు తెలుసు. సో మీరు సజెస్ట్ చేయండి. సో చూసారు కదా ఏమేమి ఉన్నాయో, ఒకసారి మళ్ళీ చూపించమంటే చూపిస్తాను. మారుద్దాం ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు గైస్, సో మనమైతే
రూమ్ను కూడా అన్లాక్ చేద్దాం అనుకుంటున్నాను గైస్ నేను వచ్చేసి. సో రూమ్ని ఎక్కడ అన్లాక్ చేయాలో అర్థం కావట్లేదు అనమాట నాకు. సో ఐసీ స్టోర్ అనుకుంటా మేబీ. బిల్డింగ్ ఓకే. సో ఇక్కడైతే అన్లాక్ చేసుకోవచ్చు మనం. ఓకే 4 స్టెప్స్ 5 స్టెప్స్ 6 స్టెప్స్ దేవుడా ఇన్నున్నాయా. నేనైతే కిచెన్ అన్లాక్ చేసుకోను, నాకు అవసరం లేదు కిచెన్తో. సో నాకైతే కిచెన్ వద్దు. సో దీన్ని మాత్రం అన్లాక్ చేద్దాం గైస్. నంబర్ 1 అనమాట. సో ఇది మాత్రం మనకి యూజ్ ఉంటుంది మేబీ. అన్లాక్ చేసేద్దాం దీన్ని అయితే. అన్లాక్. ఓకే గైస్, సో మనమైతే మొత్తానికైతే అన్లాక్ చేసేసామబ్బా. సో న్యూ రూమ్ని అయితే ఇప్పుడు వెళ్ళొచ్చు అనుకుంటున్నా ఇటు నుండి. యాస్ ఓకే, ఇది సపరేటు, మళ్ళీ ఇది సపరేటు, మళ్ళీ స్టేర్స్ పైన. అమ్మా చాలా కథే ఉంది గైస్. ఓకే, సో ఇప్పుడు ఈ 5 స్టార్ పీసీ సెటప్ని వచ్చేసి ఇక్కడ పెడదాం మనం. అదే బెస్ట్. ఎవరైనా ఆడుతున్నారా? ఓకే ఆడుతున్నారు గైస్. డిస్టర్బ్ చేయొద్దు ఆడేటప్పుడు, ఎందుకంటే డబ్బులు ఇవ్వరు అనమాట, అందుకే. అండ్ అయిపోయినట్టుంది. సో మనం ఫాస్ట్గా ముందైతే టేబుల్ తీసేద్దాం ఇక్కడ. సో టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. సో పర్ఫెక్ట్గా నైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి మన కంప్యూటర్ని అయితే పెడదాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కంప్యూటర్సే పెట్టేద్దాం. వాట్? అండ్ ఎపిసోడ్స్ అయితే చిన్నగానే వస్తాయి గైస్. సో ఎస్ ఏమనుకోవద్దు ప్లీజ్. నైస్. ఎందుకంటే ఒక డేది అయితే చూపించాలనుకుంటాను నేను. సో మళ్ళీ తర్వాత అయితే సేవ్ చేసుకోవటం కష్టం, అందుకే అనమాట. సో స్లీప్ వేస్తేనే సేవ్ అయ్యిద్ది అది గేమ్ వచ్చేసి, అందుకే. అండ్ ఈసారి ఏంటబ్బా పీసీ లెఫ్ట్ సైడ్లో పెట్టా. ఏం కాదులే, వాళ్ళు ఎటు కూడా వాడరు, వాళ్ళు జస్ట్ కూర్చొని కీబోర్డ్ కూడా సరిగ్గా ప్లేస్ చేయాలి గైస్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మౌస్ పెట్టిన తర్వాత చైర్ అయితే పెడదాం మనం. సో మౌస్ని వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. సో మౌస్ ప్యాడ్ కూడా ఉంటుంది. సో అది ఇప్పుడు కాదనుకుంటా, ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ 2 అనుకుంటుంది. ఓకేలేండి. సో ఈ చైర్ని కూడా పెట్టేద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడైతే ఇక్కడికి కావాల్సిన ఒక వారిని ఏంది గాయ్స్ 7,000 వచ్చింది నాకు. ఇన్ని ఖర్చులు చేశాను కదబ్బా. అండ్ అన్ని రూమ్స్కి సేమే గాయస్. నేనైతే రూమ్కి మారిద్ది అనుకున్నాను కలర్ వచ్చేసి, బట్ నో. పర్ఫెక్ట్ గాయస్. సో ఇప్పుడు వీడికి కావాల్సింది ఒక ఏసీ అనమాట. సో ఆ ఏసీ ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేద్దాం. ఏసీ కూడా వచ్చేసింది మనకైతే నీట్గా. సో అమెజాన్ ఎయిర్ కండిషనర్ అండ్ రేటింగ్ తక్కువ ఉన్నది తీసుకుందాంలే, ఎందుకంటే వాళ్ళు చలి అంటున్నారు గైస్. సో మరి దానికి నేనేం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట, అందుకే. అండ్ టైం వచ్చేసి 6 అవుతుంది గాయస్ గేమ్లో. వీడు దొంగ గైస్, గజ దొంగిడు. వీడి సంగతి ఏదో రోజు చూతాను నేను. అండ్ మన బాడీ గార్డ్కి అయితే ఖచ్చితంగా ఒక ఏసీ అయితే పెడతాను తర్వాత, ఇప్పుడు కాదు. ఖచ్చితంగా నీకైతే ఏసీ పెడతారా? నువ్వు బాగా పని చేస్తున్నావు అనుకుంటున్నాను నేను, అందుకే నీకు ఏసీ పెడతాను అంటున్నాను. మనిషి ఉన్నాడని కూడా చూడరు గైస్, ఎక్కేసుకొని వెళ్ళిపోతారు. అండ్ మన ఎయిర్ కండిషనర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఫాస్ట్గా వెళ్ళి ప్లేస్ చేసేద్దాం ఇక్కడ. అక్కడ ప్లేస్ చేద్దాం, ఈ మిడిల్లో ప్లేస్ చేద్దాం గైస్. ఎస్. సో ప్లేస్ మిడిల్లోనే ఉందా కదా. ఓకే పర్లేదులే, ఎలానో గలా ప్రస్తుతానికైతే ఓకే. అండ్ ఇప్పుడైతే టెంపరేచర్ మీటర్ అయితే తీసుకుందాం. సో చూద్దాం టెంపరేచర్ ఎక్కడైతే. ఓకే ఇక్కడైతే ఓకే వామ్లోనే ఉండాలి. ఇక్కడ కూడా సేమ్, ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ ఏసీ పెట్టాం కాబట్టి. అండ్ ఇక్కడ ఓకే ఇక్కడ కూడా ఏసీ పెట్టాను, నైస్. ఇప్పుడు ఇక్కడ కూడా 23 degrees. ఓకే.
అండ్ నేనైతే ఈ 5 స్టార్ సెటప్కి ఒక టేబుల్ ఫ్యాన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అది ఇది గైస్. ఓకే, కింద పడింది, ఇబ్బంది లేదులే. సో ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకుందాం గైస్, జస్ట్ ఆ 5 స్టార్ వాడికే. సో వాడికి వచ్చేసి అంటే వాడికంటే వాడికి కాదులే. సో ఆ 5 స్టార్ పీసీ సెటప్కి మాత్రమే పెడదాం. అండ్ ప్రస్తుతానికి డబ్బులు ఉన్నాయి, బట్ స్టిల్ నేనైతే లోదే పెడతా. ఎందుకంటే వాళ్ళు ఏం పెట్టమని లేదు, మనమే పెట్టాము. సో అవసరం లేదు అంత హై. వీడు ఈ టైంలో స్కామ్ వేసేస్తున్నాడు, స్కామ్ వేసేస్తున్నాడు వీడు. ఏం తీసుకెళ్తున్నాడు గైస్? పోస్ట్. వీడికి ఎంత పెద్ద కేఫ్లో పోస్టర్ ఒకటే కనపడిందా గైస్ వీడికి? సరేలేండి, ఏదో ఒకటి మనకే మంచిది. సో చూసుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతేనా. ఓకే, మన టేబుల్ ఫ్యాన్ అయితే వచ్చేసింది గైస్. టేబుల్ ఫ్యాన్ కాదు, ఓకే ఫ్యాన్ ఉంది, దీని పేరు కూడా మనం ఫ్యానే అందాం. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ పెట్టాలి. సో ఇవైతే చాలాసేపే ఉంది ఇక్కడ. సో ఖచ్చితంగా మంచి డబ్బులు అయితే ఇచ్చిద్ది అనుకున్నాను. నో 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 నో, కింద పడిపోయింది గైస్. అబ్బా, ఇప్పుడు మౌస్ తీస్తే ఆ అమ్మాయి లెగిసేసిద్ది. ఎలా గైస్ ఇప్పుడు? సరే, ఆ అమ్మాయి వెళ్ళేదాకా వెయిట్ చేద్దాం. సో వెయిట్ చేసి అప్పుడు పెడదాం మనమైతే ఆ టేబుల్ ఫ్యాన్ని. అండ్ ఎటు కూడా 8 వస్తుంది. సో ఈ పీసీ నెంబర్ ఎంతో కూడా తెలియదు గైస్ నాకు, చూద్దామంటే. సరే ఒకసారి చూద్దాం. సో బాగా చాలాసేపు ఆడింది తనైతే. అండ్ మనమైతే $10,000 అయితే రీచ్ అయిపోయామన్నమాట, చాలా ఫాస్ట్గా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇటుకోండి గైస్, డెస్క్టాప్ 2000 రీచ్ అయిపోతుంది. అబ్బా అబ్బా 996 దగ్గర ఆగిపోయింది గైస్. క్రేజీ అమౌంట్ అదైతే. సిస్టర్ ఎంతసేపు ఆడిందబ్బా తను? $996, 12,000కి రీచ్ అయిపోయాం గైస్ మనం. నిజంగా క్రేజీ గైస్ అదైతే. $12,000. నేను చాలా ఖర్చులు చేసేసాను కూడా, బట్ స్టిల్ మనమైతే $12,000లో ఉన్నామంటే క్రేజీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన టేబుల్ ఫ్యాన్ అయితే పెట్టేద్దాం. టేబుల్ ఫ్యాన్ అని అవుతుంది గైస్, కొంచెం ఇటు ప్లేస్. ఓకే పర్లేదు. సో చూశారు కదా, మొత్తానికైతే మనమైతే మన ఫ్యాన్ని కూడా అయితే పెట్టేసామన్నమాట. అండ్ ఇప్పుడు వీడికైతే షార్ట్ పడిపోవాల్సిందే. వీడికి హోమ్లెస్ ఎందుకు ఇచ్చారు అబ్బాయి ఇలాంటి ఆప్షన్ కొట్టేలాగా? వాళ్ళు సర్లే, గేమ్ ఇచ్చింది, మనం ఏం చేయలేం దానికి ఇంకా. సో ఎస్, టైం చూసుకుంటే దాటిపోయింది. అండ్ మనమైతే ఇంకా కస్టమర్స్ ఎవరు రారు ఇప్పుడు. సో మనమైతే కేఫ్ని అయితే క్లోజ్ చేయొచ్చు. సో క్లోజ్ చేసి అయితే వెళ్ళిపోదాం మనమైతే కేఫ్ని. బాడీ గార్డ్ నువ్వు వెళ్ళవారా? వెళ్ళిపోరే, షాప్ క్లోజ్ చేసేసా, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, ప్రశాంతంగా నిద్రపోయి రేపు పొద్దున ఫ్రెష్గా లేచిరా, సరేనా? చెప్పురా, ఏదైనా మాట్లాడరా. అండ్ వచ్చేటప్పుడు పర్ఫ్యూమ్ కూడా తీసుకొచ్చుకో, ఎందుకంటే షాప్లోకి అందరూ వస్తూ ఉంటారు కాబట్టి కాస్త పర్ఫ్యూమ్ కూడా వాడు. అది ఓకే. ఇది మన పోస్టర్ గైస్. సో దొంగడు ఎత్తుకుపోయాడు కదా, వాడికి ఏం దొరకలేదా అబ్బా పోస్టర్ చెప్పితే. సర్లే, మనకే మంచిది, పెట్టేద్దాం ఇక్కడ. ఓకే బాడీగార్డ్, మరి నేనైతే వెళ్ళిపోతానంటే నువ్వు ఉంటానంటే ఉండు, మరి నీ ఇష్టం. ఓకే నేనైతే వెళ్ళిపోతాను, నేను మాత్రం స్లీప్ వేయాలి. సో చూశారు కదా గైస్. సో మొత్తానికైతే మనమైతే ఒక రూమ్ని అయితే కొన్నామన్నమాట, ఇంకొక రూమ్ని 2 పెరిగిద్ది అనమాట ఇప్పుడు మనకి గేమ్కే ఫ్రంట్ అనమాట. సో 2 పెరిగిద్ది. అండ్ మనమైతే చాలా చేసాం, వాడికి ఫ్యాన్ పెట్టాం 5 స్టార్కి.
సో ఓకే, పర్లేదు, కొన్ని మంచి పనులు అయితే చేసామన్నమాట. సో ఈ వీడియోకి అయితే గ్యాస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్ అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.